శ్రీమద్గణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో 27 నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే, ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి రాహు. అయితే ఈ రాహు వీళ్ళకి చూసుకుంటే 11వ స్థానంలో వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి రాహు. ఈ రాహు 11వ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఎప్పుడైతే రాహు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడో సహజంగా పాపగ్రహాలు లాభస్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలత అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే వీళ్ళు ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం ఉన్న వాళ్ళ హైక్ కోసం, అంటే జీతం పెరగాలనే ఉద్దేశంతో ఏమైనా ఉద్యోగాల మార్పు చెందడం, ఆ మంచి మార్పు కూడా మంచి పురోభివృద్ధిగా ఉండడం, వీళ్ళు ఏదైతే టార్గెట్ అనుకున్నారో ఆ యొక్క జీతం పెరగాలని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చేసే ఉద్యోగాల్లో వాటిల్లో అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. రాహు లాభస్థానం, నక్షత్రాధిపతి లాభస్థానంలో ఉన్నా కూడా వీళ్ళకి ఏదైతే వీళ్ళ ఆశ పెరుగుతోందో, అంటే వీళ్ళకి ఏదైతే డబ్బులు పెరగాలి ఇది చేయాలని అనుకుంటున్నారో దాంతోపాటు సమానంగా పని భారం కూడా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. అంటే వీళ్ళకి లాభం రావాలి, వీళ్ళకి ధనం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మాత్రం కష్టపడాలి. పై అధికారుల యొక్క ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నా కూడా అంతా కూడా శ్రమించడం అనేది జరిగి వాళ్ళ యొక్క మన్నలను కూడా పొందుతారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయాలు కానీ చూసుకుంటే, ఇక్కడ వీళ్ళకి చిన్న చిన్న శ్రమలు, అంటే మే వరకు కూడా వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, లేకపోతే మాట పట్టింపులు ఇలాంటివి కూడా ఎక్కువయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళు చేసే వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే మీరు ఏదైనా మీకు సంబంధించిన ఏవైనా వ్యవహారాలు ఉన్నప్పుడు, ఆ వ్యవహారాలు మీరు చేస్తున్నప్పుడు మీకు ఆలస్యం అయితే తోటి వారిని నమ్మి పనులను పూర్తిగా అప్పచెప్పడం అనేది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారో మీ పక్క వాళ్ళు మీ పని అంత శ్రద్ధగా చేయరు. ఆ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, అంతవరకు మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టపడిన ఫలితం అంతా కూడా తగ్గిపోయి మళ్ళీ మొదటి నుంచి రావడం అనేది మొదలు పెడుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఉద్యోగాల్లో మారేయడం కానీ, లేకపోతే ఉద్యోగాల్లో మార్పులు కానీ ఖచ్చితంగా కోరుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ, వ్యవసాయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ సామాన్యమైన విషయాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా డబ్బుల విషయాల్లో రుణాలు ఇప్పించమంటే మాత్రం అలాంటి విషయాలకు దూరంగా ఉండండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలంటే, ఎందుకంటే ఆర్థికపరమైన విషయాలతో పాటుగా ఆరోగ్య విషయాలు కూడా ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే సంతాన వృద్ధి, సంతానం లేని వాళ్ళకి సంతానం, లేకపోతే గత కొంతకాలంగా ఏమైనా ఆలస్యం అవుతుంటే సంతానపరంగా అలాంటి విషయాల్లో కూడా కాస్త చూసుకోవాలి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగుంటాయి. అలాగే కొంత ఇష్టపడి ఎవరైనా వివాహం చేసుకునే వాళ్ళు, ప్రేమ వ్యవహారం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకి అనుకూలంగా ఉండి, వివాహం కాని స్త్రీలు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళ ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి ఉదర సంబంధిత ఇబ్బందులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి పెట్టుబడులు అనేవి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కాస్త కొంచెం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కాస్త ఖర్చులు ఎక్కువగా అధికంగా ఉండడం, అంటే సంవత్సరంలో మధ్య ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కాస్త రుణాలు చేసే అవకాశం అనేది కనపడుతుంది. కానీ రుణాలు చేసే అవకాశం అనేది ఎప్పుడూ రాకుండా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. అలాగే విద్యార్థులకు అనుకూలంగాను, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళ ఆర్థిక పరమైన విషయాల్లోనూ, వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి లాభాలు పొందడం, అలాగే విదేశీ పరంగా కూడా లాభాలు, అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ రకంగానైనా పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఈ సమయంలో, అంటే మనకి ఏదైతే ఈ యొక్క మనం మార్పు, అంటే ఈ యొక్క రాహు 11వ ఇంట్లో ఉన్నాడో, ఈ 11వ ఇంట్లో ఉన్నప్పుడు
కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే లాభస్థానంలో రాహువు వల్ల ఖచ్చితంగా ఉద్యోగపరంగా కావచ్చు, దేని పరంగానైనా విదేశీయానం వెళ్ళే అవకాశం అనేది కనపడుతోంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నారో, ఈ సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.